సమాధి స్థితి నుండి ఎలా తీసుకెళ్తుంది? ముఖకాంతి తెంచాడు. సరే, భూమి మీద నీకు మంగళాలు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, వెహికల్స్ ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, జ్ఞానమైన పిల్లల్ని ఇచ్చాడు, అందమైన పిల్లల్ని ఇచ్చాడు, ఇన్ని ఇచ్చాడు. కానీ నీకు కానీ నాకు కానీ చర్చిలో మన దేవునితో ముఖాముఖి సహవాసం లేదు. ఏమైంది? ఇన్ని ఉంటే, ఇంత సమృద్ధిగా ఉంటే అసలు మన దేవుడి మాట వింటామా? అందుకు కొన్నిసార్లు దేవుడు మనను సుఖమయమైనటువంటి జీవితంలో నుంచి సమాధిలోనికి దించేశాడు. కేవలము నీకు నాకు టు మేక్ us రియలైజ్ అండ్ రిపెంట్, మనము గుర్తిరిగి పశ్చాత్తపడినట్లు మన సౌఖ్యమైన జీవితాల్లో మనము ఒళ్ళు తెలియక కళ్ళు గానక పాపం చేసినప్పుడు తీసుకెళ్లి వ్యాధి అన్న సమాధిలో పడేస్తాడు, అశాంతి అన్న సమాధిలో పడేస్తాడు, లోన్లీ అన్న సమాధిలో పడేస్తాడు. ఒక్క మాట, పాపములో పట్టబడి గిల్టీ అన్న నేర భారం అన్న సమాధిలో పడేస్తాడు, ఒంటరిగా చేయబడ్డం అన్న స్థితిలో పడేస్తాడు. మళ్ళీ మనం వెతుక్కొని 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 ఆయన ముఖకాంతి కాడికి వెళ్ళి అమ్మయ్యా ఇది దొరికింది నాయన అని ఎప్పుడైతే నీ గుండెల్లో పాప భారము తగ్గిపోతో మరలా నిజమైనటువంటి ఆశీర్వాదం మొదలవుతుంది. చెక్ చేసుకుంటాం.